హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు అయితే మనం ఇంకో కొత్త అన్బాక్సింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చామన్నమాట. ఈరోజు అన్బాక్సింగ్ ఏంటని చెప్పేసి తమ్మునేలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే మనం ఇంకో క్రెడిట్ కార్డ్, అది ఎస్బీఐ నుంచి అయితే వచ్చిందనమాట. దాన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి అయితే మీ అందరికీ చూపించేస్తాను. కార్డ్ ఎలా ఉంది ఏంటని అయితే చూద్దాం. ఈరోజు అయితే మనకు వచ్చిన కార్డ్ అయితే సింప్లీ సేవ్ ఎస్బీఐ కార్డ్ అనమాట. మీరు చూడొచ్చు అక్కడ. ఇంకా అక్కడ కార్డ్ ఓనర్ డీటెయిల్స్ అలాంటివన్నీ అయితే మెన్షన్ చేసి అయితే ఉన్నాయన్నమాట. అక్కడ ఎడ్జ్లో ఎస్బీఐ కార్డ్ అని అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా పైన అయితే ఎలా ఉంది ఏంటని చెప్పేసి అయితే మీరు చూడవచ్చు నీట్గా. ఇంకా బ్యాక్ సైడ్ ఎలా ఉంది ఏంటని అయితే మీరు చూడండి ఒకసారి నీట్గా. ఏమంటారు, దీన్ని అయితే చించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చించండి. లోపల మళ్ళీ కార్డ్ రిలేటెడ్ పేపర్స్ అలాంటి ఏదైనా మళ్ళీ ఇష్యూ వస్తే ఇబ్బంది. అలాగే ఎడ్జ్లో ఇప్పుడు నేనైతే ఎలాగైతే చింపానో అలాగైతే చింపండి. డోంట్ డూ మిస్టేక్ అదనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి లోపల ఏంటని అయితే చూసేద్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్బీఐ కార్డ్ అయితే ఆల్రెడీ ఇంకోటి అయితే మనం అన్బాక్సింగ్ ఆల్రెడీ చేసాము. దాన్ని కూడా నేను ఎండింగ్లో అయితే ఇచ్చేస్తాను. అది సింప్లీ క్లిక్ అనమాట. అది కూడా ఆన్లైన్ కోసం మంచి కార్డు. ఇదైతే ఎస్పెషల్లీ ఆఫ్లైన్ కార్డు అనమాట. మీరైతే రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. రెండు ఎంట్రీ లెవెల్లో బెస్ట్ కార్డ్స్ ఎస్బీఐ నుంచి అయితే. ఇంక నేను వీటి గురించి ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను, ఎస్పెషల్లీ ప్రతి ఇండివిజువల్ కార్డు గురించి. ఆ వీడియోస్ అయితే వస్తాయి త్వరలో, మీరు అయితే వెయిట్ చేయండి. మీరైతే జస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి ఉంచండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఇంకా లోపల అయితే తీసేసి ఏమేమి ఉన్నాయి ఏంటి అని అయితే వెంటనే చూసేద్దాం. ఇంక పదండి, లేట్ చేయకుండా లోపల తీసేస్తే ఇంకా 3 పేపర్స్ అయితే ఉన్నాయి. ఇంకా లోపల అయితే ఏమీ లేవు. మనకి ఏమేమి ఇచ్చారు ఏంటని అయితే మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒకటి మెయిన్ కార్డ్ ఉండే ఒక షీట్ అయితే ఉంది. దాన్ని అయితే పక్క తీసేసి ఇంకో బ్రోచర్ లాంటి దాన్ని అయితే తీసుకుందాం ఫస్ట్. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడైతే ప్రివెన్షన్స్ ఈజ్ బెటర్ దెన్ ఫ్రాడ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. స్లోగన్ని వీళ్ళు ఇలా మార్చారు. ఇలా చూడొచ్చు. అక్కడ మీరు ఓటీపీని ఎవరితో షేర్ చేయకండి, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాడ్ కాల్స్ని యాక్సెప్ట్ చేసేసి ఫ్రాడ్స్ బారిన పడకండి, అలాంటి జాగ్రత్తలు అయితే నీట్గా అయితే మెన్షన్ చేశారు విత్ వాళ్ళ ఎస్బీఐ కార్డు కస్టమర్ డీటెయిల్స్తో పాటు. బ్యాక్ సైడ్ అయితే ఇంకేమీ లేదు, మీరు చూడొచ్చు. దీని అయితే మీరు చదువుకోవడం అయితే మంచిదే అనమాట. ఇంకా నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోతే ఇదైతే సింప్లీ సేవ్ కార్డు గురించి అయితే ఉంటుంది. ఇందులో ఎంజాయ్ మోర్ సేవ్ మోర్ అని చెప్పేసి అయితే చూడొచ్చు. చూడండి అక్కడ వెల్కమ్ ద వరల్డ్ టు ఎస్బీఐ సింప్లీ సేవ్ కార్డ్ అని చెప్పేసి అయితే ఉంది. కార్డ్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే మీరు తర్వాత చూద్దాం. పేపర్ మీద అయితే డిస్ప్లే చేశారు ఎలా ఉంటుందని. అక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారనమాట. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు ఎస్బీఐ కార్డ్ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంక మరి బ్యాక్ సైడ్ అయితే చెప్పినట్టయితే చూడొచ్చు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎస్బీఐ సింప్లీ సేవ్ అని చెప్పేసి అయితే ఉన్నాయి. వీటి గురించి అయితే నేను ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. మంచిగా రివ్యూ ఎవ్రీ కార్డ్ది, ప్రతి ఒక్క కార్డు గురించి అయితే మనం అయితే చేద్దాం పక్క. మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోస్ని అయితే ఎవరైతే కార్డ్స్ కావాలనుకో వాళ్ళకైతే షేర్ చేయండి. మీరు చూడొచ్చు ఆఫ్లైన్ సేవింగ్స్ కోసం మంచి కార్డు ఇది. ఆఫ్లైన్లో 10x రివార్డ్స్, ఫ్యూల్ సేవ్ సర్చార్జ్, నెక్స్ట్ యాన్యువల్ ఫీజు 500 అని చెప్పేసి ఇలాంటివి అయితే అక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. ఏవి ఉన్నాయి ఇంకా దాని బెనిఫిట్స్ మీరు చూసుకోవచ్చు, చదువుకోవచ్చు పాస్ చేసి. ఇదైతే ఇంకా మెయిన్ కార్డు ఉండే పేపర్ అనమాట. చూడొచ్చు అక్కడ పేమెంట్ ఎన్ని వేస్లో చేయొచ్చు, నెక్స్ట్ వచ్చేసి పిన్ ఎలా జనరేట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ యూజింగ్ ఎస్బీఐ కార్డ్ అని చెప్పేసి అయితే ఉంది. ఎలా సేఫ్గా యూజ్ చేయాలి కార్డ్ అని చెప్పేసి ఇలాంటి డీటెయిల్స్ అయితే నీట్గా అయితే అక్కడ రాశారనమాట. చూడొచ్చు. తర్వాత వచ్చేసి ఎస్బీఐ కస్టమర్ కేర్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట అక్కడ. మీరైతే వాటిని అంతా నీట్గా చదువుకుంటే మంచిదన్నమాట. అందులో నీట్గా ఎవ్రీథింగ్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకా కార్డ్ ఇటు సైడ్ తిప్పుతాం, ఇంకేముంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్డు దాన్ని టర్న్ చేస్తే ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఎలా అసలు పిన్ జనరేట్ చేసుకోవాలి, ఎన్ని విధాలుగా జనరేట్ చేయొచ్చు, అలాంటి డీటెయిల్స్ అయితే నీట్గా అయితే మెన్షన్ చేశారనమాట. త్రూ కస్టమర్ కేర్ కాల్ చేసి కూడా మీరైతే పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అలా కిందికి వచ్చినట్టయితే అక్కడ కార్డ్ అయితే స్టిక్ చేసి ఉంది, మీరు చూడొచ్చు ఒకసారి.
ఆ కార్డు పైన కూడా క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. ఆ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి కూడా ఎస్బీఐ కార్డ్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసేసి మీరైతే కార్డు యూజింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంక మరి లిమిట్ ఎంత ఇచ్చారు ఏంటని అయితే కొంతసేపట్లో అయితే చూసేద్దాం. ఏమంటారు, మీరైతే చూడొచ్చు. కార్డు కూడా లాస్ట్ ఎలా ఉంది, ఎంత ప్రీమియం లుక్తో ఉంది అయితే మీకు చూపిస్తా. చూడొచ్చు, ఇక్కడ ప్రైమరీ కార్డ్ అనేది ఉందన్నమాట. కార్డ్ ఎండింగ్ అయితే నేనైతే స్ట్రైక్ చేశాను, ఎందుకంటే కార్ ఓనర్ వేరే వాళ్ళు కాబట్టి. చూడొచ్చు, అక్కడ కార్డ్ లిమిట్ అయితే 58,000 అయితే ఇచ్చారనమాట. క్యాష్ లిమిట్ అయితే 8700. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఏ టైంకి జనరేట్ అవుతుంది బిల్లు, ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరైతే చూడొచ్చు. అది ఫ్రెండ్స్, కార్డ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూసేద్దాం ఎండింగ్లో. ఇదైతే ఆ పర్సన్ డీటెయిల్స్ అనమాట. చూడొచ్చు. ఇంకా ఫర్దర్గా ఈ కార్డు గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే అడగవచ్చు. ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. అంటే మీకు కార్డ్ అయితే తీసేసి చూపిస్తే ఎలా ఉంటుంది. చూడొచ్చు, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట కార్డు, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఎస్బీఐ కార్డ్ అయితే ప్రీమియం లుక్లో అయితే ఉంటుంది అనమాట. అది నేనైతే ఈ వీడియోని అయితే ఇక్కడ దాకా ఎండ్ చేస్తున్నాను. చూడొచ్చు, కార్డు అయితే ఇంత ప్రీమియం లుక్ ఉందని చెప్పేసి. అదే ఫ్రెండ్స్, మొత్తానికి మీరైతే సబ్స్క్రైబ్ చేసేసి ఉండండి. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్.